అందరికి నమస్తే. జయశ్రామ్. మనం ప్రస్తుతం కొరట్లలోని విరూపాక్ష కళాహార్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. సేమ్ ఆయిల్ పెయింట్ ఏ విధంగా అయితే ఉంటాయి ముంబైలో అదే విధంగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. విరూపాక్ష కళా ఆర్ట్స్ హోల్సేల్ అండ్ రిటైల్ అంట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం. బయట ఉన్నటువంటి విగ్రహం అయితే చాలా బాగుంది. శ్రీరాముడు, శివుడు, అలాగే రామ్ మందిర్ ఇవన్నీ కూడా మనకి విగ్రహంలో ఉన్నాయి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కనీసం ఇది 13-14 ఫీట్లు ఉంటుంది. బయట కూడా మనకైతే విగ్రహం అయితే తయారైతే చేస్తున్నారు, వర్క్ అయితే నడుస్తుంది. ఇది చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడైతే ఆల్రెడీ ఒకటి పూర్తయింది, పెయింటింగ్ వేయాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గణపతులు ఆయిల్ పెయింట్ ఎక్కువ ఉంది. ప్రతి గణపతికి మన ఆయిల్ పెయింట్ ఏ విధంగా అయితే ఉంటుందో అది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ చాలా బాగున్నాయి, డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇది కూడా బాగుంది, శివుడిది అయితే చాలా బాగుంది. అది కూడా 12 ఫీట్లు అయితే ఉంటుంది, 12 ఫీట్లు. ఇంకా మ్యాక్సిమం మనకి ఇంకొక 15 రోజులు, 2 వారాలే ఉంది కాబట్టి తొందరగా ఈ వారంలో కంప్లీట్ చేస్తారు మొత్తం. ఇంకా పెయింటింగ్ వేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. కానీ సూపర్ ఉంది, ఆయిల్ పెయింట్ లాగా ఉంది, చాలా బాగుంది. ఆల్రెడీ ఆర్డర్లు అయితే అన్నీ పోయినాయి మ్యాక్సిమం, ఇంకా కొన్ని ఉన్నాయి. చాలా బాగుంది, ఇది డిఫరెంట్గా సూపర్గా సింగిల్గా అయితే చాలా బాగుంది. చాలా బాగుంది ఇది. ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయితే చాలా మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఫినిషింగ్ ఇంకా కొన్ని వాటికైతే కాలేదు, 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతాయి మొత్తం. ఎవరైనా కొరుట్లకి వస్తే తప్పకుండా ఇక్కడికైతే రండి. విరూపాక్ష కళాహార్ట్స్ కొరుట్ల డిఫరెంట్గా చాలా బాగుంది. కనీసం మనకి 6 నుంచి 12 ఫీట్ల దాకా అయితే ఇక్కడ గణపతులు చాలా బాగున్నాయి. అలాగే 14 ఫీట్ల దాకా కూడా మనం చూసినాం, బయట తయారైతే చేస్తున్నారు, చాలా బాగున్నాయి. ఎప్పుడైనా కొరుట్లకి వస్తే ఒకసారి చూసి అయితే వెళ్ళండి. మనకి ఫినిషింగ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆయిల్ పెయింట్ అయితే బయటకి కూడా ఫోన్లో కూడా కనిపిస్తుంది. ఆయిల్ పెయింటింగ్ ఇట్లా బాగా, కలర్ పెయింటింగ్ అయితే తొందరగానే మనకి తెలిసిపోతుంది. ఆయిల్ పెయింటింగ్ కూడా మనం తొందరగా గుర్తుపట్టగలం. కొంచెం అట్రాక్షన్గా చాలా బాగా కనిపిస్తుంది ఆయిల్ పెయింటింగ్కి. కానీ నిమజ్జనం చేసేటప్పుడు కూడా మనకు ఒక సంవత్సరం, కనీసం 5-6 నెలలు అయితే పడుతుంది తొందరగా కరిగాయి. ఎందుకంటే ఆయిల్ పెయింటింగ్ కాబట్టి. కలర్ పెయింటింగ్స్ అయితే తొందరగా కరిగిపోతాయి. మ్యాక్సిమం మట్టి గణపతులు పెట్టి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనం పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలి. అప్పుడు గణపతి కూడా సంతోషపడతాడు, మనం మట్టి గణపతి పెట్టినామని. ఇవి చూసారు కదా, ఇవన్నీ కూడా విరూపాక్ష కళా ఆర్ట్స్ సంబంధించినటువంటి గణేష్ విగ్రహాలు. అలాగే దుర్గామాత విగ్రహాలు కూడా చేస్తారనుకుంటా. కానీ ఇప్పటికైతే మనకి గణేష్ విగ్రహాలు చాలా రకాలుగా చేశారు, చాలా బాగున్నాయి. ఒకసారి లోపల కూడా ఒకసారి వెళ్ళైతే చూద్దాం. లోపల కూడా చాలా మొత్తం కంప్లీట్ అయినాయి ఉన్నాయి వర్క్స్. పెయింటింగ్ చాలా బాగుంది. మొత్తం కూడా ఆయిల్ పెయింటింగ్ సంబంధించినటువంటి గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇదైతే బుక్ అయిపోయింది. లోపల అన్నీ కూడా మనకి చిన్న విగ్రహాలు 6 ఫీట్లు, 5 ఫీట్లు, 2 ఫీట్లు కూడా ఉన్నాయి. ఇది మొత్తానికి విరూపాక్ష కళా ఆర్ట్స్. చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఒక 2 పూర్తయినాయి, మళ్ళీ ఒకటైతే 3వది చేస్తున్నారు. చాలా బాగుంది ఇది. కనీసం ఇది 15 ఫీట్ల దాకా అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి నమస్తే, జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.